పెద్దదేవళాపురంలో న్యూ కేటగిరీ ఎద్దుల బల ప్రదర్శన పోటీలు ఘనంగా నిర్వహణ. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం పెద్దదేవళాపురం గ్రామంలో నిర్వహిస్తున్న ఎద్దుల బల ప్రదర్శన పోటీలు న్యూ కేటగిరీ విభాగంలో ఉత్కంఠభరితంగా కొనసాగాయి. శ్రీ లక్ష్మీ వెంకట వరదరాజుల స్వామి, శ్రీ రాములవారి స్వామి, వరదరాజుల స్వామి, ఆంజనేయ స్వామి దేవస్థానముల ఆధ్వర్యంలో దేవస్థానం ధర్మకర్త చైర్మన్ జయదత్తు తండ్రి విష్ణు శర్మ ఆధ్వర్యంలో ఈ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. న్యూ కేటగిరీ ఎద్దుల బల ప్రదర్శన పోటీలను పెద్దదేవళాపురం గ్రామానికి చెందిన గ్రామ టీడీపీ అధ్యక్షులు మల్లిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, కృష్ణానాయక్, టి రామారావు, పుణ్యమూర్తి, సత్యనారాయణ, ఎల్లాస్వామి ప్రారంభించారు. వీరితో పాటు సంత జూటూరు టీడీపీ యువ నాయకులు ముమ్మడి రామసుమన్ రెడ్డి కూడా ప్రారంభించారు. న్యూ కేటగిరీ విభాగంలో జరిగిన ఎద్దుల బల ప్రదర్శన పోటీలు నువ్వా నేనా అన్న రీతిలో సాగి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పోటీలు ప్రారంభం నుంచి ముగింపు వరకు తీవ్ర పోటాపోటీగా కొనసాగాయి. ఈ పోటీలను తిలకించేందుకు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వందలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఒకవైపు పెద్దదేవళాపురం గ్రామ ప్రజలకు వచ్చిన బంధువులు, మరోవైపు గ్రామ ప్రజలు, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు కలిసి గ్రామం జనసందోహంగా క్రిక్కిరిసిపోయింది. న్యూ కేటగిరీ బహుమతుల ఫలితాలు. ఈ న్యూ కేటగిరీ ఎద్దుల బల ప్రదర్శన పోటీలలో కేబీఆర్ఎం బుల్స్ రోహిణి అలగనూరు గ్రామం, మిడుతూరు మండలం వారి ఎడ్ల జత 3500 అడుగుల దూరం లాగి ప్రథమ బహుమతి కైవసం చేసుకుంది. రాచమళ్ళు శనివికా రెడ్డి మరియు బీరం బుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారి కమాండ్ ఎడ్ల జత 3486 అడుగుల దూరం లాగి ద్వితీయ బహుమతి సాధించింది. దానలక్ష్మి దేవమ్మ కోటకందుకూరు గ్రామం, ఆళ్లగడ్డ మండలం, నంద్యాల జిల్లా వారి ఎడ్ల జత 3300 అడుగుల దూరం లాగి తృతీయ బహుమతి కైవసం చేసుకుంది. అలాగే నంద్యాల జిల్లా బిల్లాలపురం గ్రామానికి చెందిన భూమా గోవర్ధన్ రెడ్డి గారి ఎడ్ల జత 3250 అడుగుల దూరం లాగి 4వ బహుమతి దక్కించుకుంది. విజేతలుగా నిలిచిన వారికి నిర్వాహకులు నగదు బహుమతులు అందజేశారు. తెలుగుదనం, హిందూ సంప్రదాయాల పరిరక్షణలో భాగంగా నిర్వహించిన ఈ ఎద్దుల బల ప్రదర్శన పోటీలు గ్రామంలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పాయని నిర్వాహకులు తెలిపారు. ప్రారంభిస్తున్నారు సార్. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరు సైడ్ ఉండదా?